అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులు కొనసాగిస్తున్న తీరును చూస్తే ఆ దేశం వద్ద అతి భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంత భారీ ఎత్తున ఇరాన్ దాడులు చేస్తుండడానికి కారణం దశాబ్దాలుగా ఆ దేశం నిర్మించుకున్న ఆయుధాగారం. ఇరాన్ ఇంతగా క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం వెనుక చైనా ఉందా? డ్రాగన్ దేశం ఆయుధాలు సరఫరా చేసిందా? సాంకేతిక సహాయాన్ని అందించిందా? ఇరాన్ ఆయుధాలు కేవలం ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులనే కాదు, యుఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాతో సహా దాదాపు 10 దేశాల్లోని లక్ష్యాలను తాకాయి. దీంతో ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. షాహిద్ క్లాస్ కమికాజే డ్రోన్లు, ఫతాహ్ క్లాస్ హైపర్సోనిక్ క్షిపణులు వంటివి ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ఆయుధాగార అభివృద్ధిలో చైనా పాత్ర గురించి బయటకు వివరాలు అంతగా తెలియట్లేదు. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ముందు ఇరాన్ కు చైనా ఆయుధాలు అందించినట్లుగా వార్తలొస్తున్నాయి. చైనా తయారీ CM-302 యాంటీ షిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్, చైనా ఒప్పందం కూడా చేసుకోవాలనుకున్నాయి. ఇరాన్ ప్రస్తుత ఆయుధాగారంలో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తులే ఉన్నప్పటికీ వాటిలో అనేక సిస్టమ్స్ చైనా పాత మోడళ్ల ఆధారితంగా ఉన్నాయని, లేదంటే చైనా తయారీ భాగాలపై ఆధారపడి వాటిని ఇరాన్ తయారు చేసినట్లుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధంగా దశాబ్దాలుగా ఇరాన్ ఆయుధాగార నిర్మాణంలో చైనా పాత్ర ఉంది. చైనా నుంచి పెద్ద ఎత్తున సహాయం అందకుండా ఇరాన్ ఈ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని సాధించలేదని అంతర్జాతీయ నిపుణులు అన్నారు. ఇరాక్, ఇరాన్ యుద్ధ సమయంలో 1979 నుంచి 1989 మధ్య ఇరాన్ మొదటిసారి చైనా నుంచి ఆయుధాలు పొందింది. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల మధ్య 1986లో హై-2 C801 యాంటీ షిప్ వ్యవస్థలను కూడా చైనా సరఫరా చేసింది. స్టాక్ హోమ్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఇరాన్ కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటి. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలతో సహా రక్షణ పరికరాలను కూడా అందించింది. 2005 సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదని పేర్కొనడంతో చైనా ప్రత్యక్ష ఆయుధ విక్రయాలు ఆపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా అణ్వాయుధాలకు సంబంధించిన సాంకేతిక వస్తువుల ఎగుమతి, దిగుమతిపై నిషేధం అమలైంది. అమెరికా ఆంక్షలు చైనా ఆయుధ విక్రయాలను మరింత నియంత్రించాయి. అమెరికా ఆంక్షలున్న దేశాలకు చైనా సాధారణంగా ఆయుధాలు విక్రయించదు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నిల్వలు, ఫతాహ్ బాలిస్టిక్ క్షిపణులు, షాహిద్ కమికాజే డ్రోన్లలో అధిక శాతం ఇరాన్ స్వదేశీ పరిశోధన ఫలితాల ఆధారంగా అభివృద్ది చేసుకుంది. నూర్, ఖద్ర్, నస్ర్ క్లాసెస్, C802 వంటివి చైనా సిస్టమ్స్ ఆధారంగానే ఇరాన్ ఉత్పత్తి చేసుకుంది. అయినా చైనా ప్రత్యక్ష విక్రయాల కన్నా ద్వంద్వ వినియోగ భాగాలు సరఫరా చేస్తోంది. మైక్రోచిప్స్, ఎలక్ట్రానిక్ భాగాలు, నావిగేషన్ వ్యవస్థలు వంటి పౌర వినియోగ వస్తువులు సైనిక పరికరాల్లో అమర్చవచ్చు. ద్వంద్వ వినియోగ సాంకేతికత అంటే పౌర ప్రయోజనాలకు, సైనిక ప్రయోజనాలకు ఉపయోగపడే సాంకేతిక భాగాలు. క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ ప్రోగ్రామ్స్ పై చైనా ప్రొపెల్లెంట్లు, ఎలక్ట్రానిక్ భాగాలు అందించింది. ప్రొపెల్లెంట్ అంటే క్షిపణి నడిపే ఇంధన పదార్థం. 1990 దశక ప్రారంభం నుంచి చైనా బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలో నైపుణ్యం, సాంకేతికత భాగాలు, శిక్షణను ఇరాన్ కు అందించింది. అలాగే ఇరాన్ కు చైనా సోడియం పర్క్లోరేట్ సరఫరా చేసింది. ఇది
అమోనియం పర్క్లోరేట్ తయారీలో ఉపయోగపడుతుంది. అమోనియం పర్క్లోరేట్ అంటే ఘన ఇంధన క్షిపణుల ప్రధాన పదార్థం. 2023 మార్చిలో అమెరికా ఖజానా శాఖ వేల ఏరోస్పేస్ భాగాలు ఇరాన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ కంపెనీకి విక్రయించారని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్ కేంద్రంగా ఉన్న 5 కంపెనీలు, ఒక వ్యక్తిని ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ప్రతిగా ఇరాన్ చమురును చైనా విస్తారంగా దిగుమతి చేసుకుంటోంది. హలో, అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులు కొనసాగిస్తున్న తీరును చూస్తే ఆ దేశం వద్ద అతి భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయా అన్న ప్రశ్న అయితే తలెత్తుతోంది. ఇంత భారీ ఎత్తున ఇరాన్ దాడులు చేస్తుండడానికి కారణం దశాబ్దాలుగా ఆ దేశం నిర్మించుకున్న ఆయుధాగారమే. ఇరాన్ ఇంతగా క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం వెనుక చైనా ఉందా? డ్రాగన్ దేశం ఆయుధాలు సరఫరా చేసిందా? సాంకేతిక సహాయం అందించిందా? ఇరాన్ ఆయుధాలు కేవలం ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులనే కాదు, యుఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాతో సహా దాదాపు 10 దేశాల్లోని లక్ష్యాలను తాకాయి. దీంతో ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. షాహిద్ క్లాస్ కమికాజే డ్రోన్లు, ఫతాహ్ క్లాస్ హైపర్సోనిక్ క్షిపణులు వంటివి ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ఆయుధాగార అభివృద్ధిలో చైనా పాత్ర గురించి బయటకు వివరాలు అంతగా తెలియవు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు ఇరాన్కు చైనా ఆయుధాలు అందించినట్లు వార్తలొస్తున్నాయి. చైనా తయారీ CM302 యాంటీషిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్, చైనా ఒప్పందం కూడా చేసుకోవాలనుకున్నాయి. ఇరాన్ ప్రస్తుత ఆయుధాగారంలో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తులే ఉన్నప్పటికీ వాటిలో అనేక సిస్టమ్స్ చైనా పాత మోడళ్ల ఆధారితంగా ఉన్నాయని, లేదంటే చైనా తయారీ భాగాలపై ఆధారపడి వాటిని ఇరాన్ తయారు చేసినట్లుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధంగా దశాబ్దాలుగా ఇరాన్ ఆయుధాగార నిర్మాణంలో చైనా పాత్ర ఉంది. చైనా నుంచి పెద్ద ఎత్తున సాయం అందకుండా ఇరాన్ ఈ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని సాధించలేదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఇరాక్, ఇరాన్ మధ్య యుద్ద సమయంలో 1979 నుంచి 89 మధ్య ఇరాన్ మొదటిసారి చైనా నుంచి ఆయుధాలు పొందింది. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల మధ్య 1986లో హై-2 CH-01 యాంటీషిప్ వ్యవస్థలను కూడా చైనా సరఫరా చేసింది. స్టాక్ హోమ్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఇరాన్కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటి. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలతో సహా రక్షణ పరికరాలను అందించింది. 2005 సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదని పేర్కొనడంతో చైనా ప్రత్యక్ష ఆయుధ విక్రయాలు ఆపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా అణ్వాయుధాలకు సంబంధించిన సాంకేతిక వస్తువుల ఎగుమతి, దిగుమతిపై నిషేధం అమలైంది. అమెరికా ఆంక్షలు చైనా ఆయుధ విక్రయాలను మరింత నియంత్రించాయి. అమెరికా ఆంక్షలున్న దేశాలకు చైనా సాధారణంగా ఆయుధాలు విక్రయించదు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నిల్వలు, ఫతాహ్ బాలిస్టిక్ క్షిపణులు, షాహిద్ కమికాజే డ్రోన్లలో అధిక శాతం ఇరాన్ స్వదేశీ పరిశోధన ఫలితాల ఆధారంగా అభివృద్ది చేసుకుంది. నూర్, ఖద్ర్, నస్ర్ క్లాసెస్, CH-02 వంటివి చైనా సిస్టమ్స్ ఆధారంగానే ఇరాన్ ఉత్పత్తి చేసుకుంది. అయినా చైనా ప్రత్యక్ష విక్రయాల కన్నా ద్వంద్వ వినియోగ భాగాలు సరఫరా చేస్తోంది. మైక్రోచిప్స్, ఎలక్ట్రానిక్ భాగాలు, నావిగేషన్ వ్యవస్థలు వంటి పౌర వినియోగ వస్తువులు, సైనిక పరికరాల్లో అమర్చవచ్చు. ద్వంద్వ వినియోగ సాంకేతికత అంటే పౌర ప్రయోజనాలకు, సైనిక ప్రయోజనాలకు ఉపయోగపడే సాంకేతిక భాగాలు.
క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ ప్రోగ్రామ్స్ పై చైనా ప్రొపెల్లెంట్లు, ఎలక్ట్రానిక్ భాగాలు అందించింది. ప్రొపెల్లెంట్ అంటే క్షిపణి నడిపే ఇంధన పదార్థం. 1990 దశక ప్రారంభం నుంచి చైనా బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలో నైపుణ్యం, సాంకేతికత, భాగాలు, శిక్షణను ఇరాన్కు అందించింది. అలాగే ఇరాన్కు చైనా సోడియం పర్క్లోరేట్ సరఫరా చేసింది. ఇది అమ్మోనియం పర్క్లోరేట్ తయారీలో ఉపయోగపడుతుంది. అమ్మోనియం పర్క్లోరేట్ అంటే ఘన ఇంధన క్షిపణుల ప్రధాన పదార్థం. 2023 మార్చిలో అమెరికా ఖజానా శాఖ 1000 ఏరోస్పేస్ భాగాలు ఇరాన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ కంపెనీకి విక్రయించారని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్ కేంద్రంగా ఉన్న 5 కంపెనీలు ఒక వ్యక్తిని ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ప్రతిగా ఇరాన్ చమురును చైనా విస్తారంగా దిగుమతి చేసుకుంటోంది.